క్లాసులో స్టూడెంట్స్ అందరం కూర్చుని బాగా చదువుకుంటుంటాం, సరదాగా మాట్లాడుకుంటుంటాం. లేదా మాస్టర్ గారు పాఠం చెప్తున్నప్పుడు సిన్సియర్‌గా వింటుంటాం. ఆ టైంలో క్లాస్‌లోకి ఒక నోటీస్ వస్తది. సో అండ్ సో "అరేయ్! నువ్వు ఆహ్, రోల్ నంబర్ 1, రోల్ నంబర్ 3, రోల్ నంబర్ 8 ఓసారి మీరందరూ నుంచోండి. మీరు ఫీజు కట్టలేదు" అంటే చుట్టూ ఉన్న స్నేహితుల మధ్య ఎంత అవమానకరంగా ఉంటది. మిమ్మల్ని పరీక్షకి అనుమతించరు. ముందెళ్ళి డబ్బులు తేల్చుకోండి అని చెప్తే ఎట్లుంటది? ఎంత మానసిక వ్యధుంటది. ఇక్కడ మరి ఫీజు కట్టకపోతే ఎట్లా? అంటాం మనం. కరెక్ట్. నో డౌట్. అనే హక్కు ఉంటది ప్రతి ఒక్కళ్ళకి గూడా. చేరిన తర్వాత ఫీజు కట్టకపోతే ఎట్లా అని. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్ అనే పథకం ఒకటుందని, ఆ పథకం కిందన వీళ్ళు జాయిన్ అయ్యారని, ఆ జాయిన్ అయినటువంటి వాళ్ళు అన్ని కాగితాలు పంపించారని, వాళ్ళకి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఓకే గూడా చేసి, ఈ రోజు వరకు ఫీజు ఇవ్వకపోతే, ఇవ్వనిది ప్రభుత్వం దోషులుగా